హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షాప్ జుబీ వ్లాగ్స్. ఈరోజు తమ్నైల్లో చూపించినట్టుగా నేను వెజ్ మంచూరియా అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ వెజ్ మంచూరియాకి ఏమేమి కావాలో క్విక్గా మీకైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఈ క్యాబేజ్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 3 అవర్స్ పక్కన పెట్టేశాను. క్యారెట్లో కూడా సేమ్ అదే విధంగా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇగోండి ఏమేమి ఐటమ్స్ వేసానో చూపిస్తున్నాను. ముందుగా మనం క్యాబేజ్లో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని అంటే పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగోండి ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నాను చూశారు కదా, బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి. లేదు అనుకోండి మీరు క్యాబేజ్ని కొంచెం ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి కాసేపు. అప్పుడు ఆటోమేటిక్గా డీప్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో ఆటోమేటిక్గా వాటర్ అనేది బయటికి మనం ఇలా పిండితే స్క్వీజ్ అయిపోతాయి. మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఈ వాటర్ స్క్వీజ్ చేసిన వాటర్ అయితే మనకి ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదండి, అది యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ అయితే ఏమీ కాదు. సో నేను ఇగోండి చూడండి స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇగోండి ఈ వాటర్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వాటర్ అస్సలు పడేయకండి. ఇప్పుడు క్యారెట్ని బీట్రూట్ని కూడా నేను అదే విధంగా స్క్వీజ్ చేసేసుకొని వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో మనం ఏమేమి వేసుకుంటామంటే కొంతమంది ఇందులో పొటాటో వేసుకుంటారండి. పొటాటో వేస్తే అది బైండింగ్ కోసం బాగా పనిచేస్తుంది అనేసి తీసుకుంటారు, కానీ ఫ్లేవర్ అనేది కొంచెం మారిపోతుంది అనమాట. ఇదిగోండి వాటర్ ఎలా వచ్చిందో చూసారా క్యారెట్ నుంచి. సో ఇందులో నేను కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాను, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను. వేసినాక నేను ఏమేమి వేసానంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, వన్ స్పూన్ వరకు పట్టిందండి అల్లం వెల్లిపాయ పేస్ట్. నేను 2 చిల్లీస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 3 అయినా తీసుకోవచ్చు, అది మీ స్పైస్ లెవెల్స్ బట్టి. నెక్స్ట్ అల్లం, తురుముకున్న అల్లం అనమాట, అది టేస్ట్ బాగుంటుంది తగులుతూ ఉంటే తింటున్నప్పుడు. పెప్పర్ పౌడరు, మైదా 2 స్పూన్స్ తీసుకున్నాను నేను, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. మనం వాటర్ అంతా యూజ్ అవుట్ చేసాం కదండి, పిండేసి తీసేసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇగోండి చింగ్స్ వాళ్ళది బాగుంటుంది, చాలా బాగుంటుంది వాళ్ళది. సోయా సాస్, డార్క్ సోయా సాస్ అండ్ వెనిగర్ అయితే 1 స్పూన్ అయితే, 1 కాదు హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూను నేను టమాటో సాస్ అండ్ 1 స్పూన్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకున్నానండి. తీసుకొని బాగా కలిపేసుకొని ఇగోండి నేను చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. అంటే ఈ ఉండలు కూడా అకార్డింగ్ టు యువర్ స్పెసిఫికేషన్ అండి, అంటే మీకు ఎలా నచ్చుతుంది ఏంటి అనేది. ఆ ఉండలు చిన్నవైతే బాగుంటుందా అంటే ఈ సైజు ఉండలు చేసుకుంటే కొంచెం తినడానికి బాగుంటుంది, మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అండ్ ఇప్పుడు బాండే పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీటింగ్కి పెట్టుకొని, ఆయిల్ చూసారా హీట్ ఎలా అయిందనేది ఎలా తెలుస్తుందంటే చిన్న చిన్న బబుల్స్ లాగా మనకి ఫామ్ అవుతుంది. అప్పుడు మనం హీట్ అయినట్టు మనకి ఆయిల్ తెలుస్తుంది. ఇదిగోండి నేను ఆల్రెడీ చూస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది. అది వేసాను కదండి ఒక చిన్న బాల్ లాంటిది, అది పైకి వచ్చేస్తే ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్టే. ఇది ఇంకా కిందనే ఉందంటే ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేనట్టు. ఇప్పుడు హైలోనే పెట్టుకొని ఇవైతే ఇదైతే స్లోలో పెట్టుకోకూడదండి, హై టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బాల్స్ అనేవి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇగోండి నేను కొంచెం మీడియంలో పెట్టాను, ఫస్ట్ హైలో పెట్టాను, తర్వాత మీడియంలో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నాను. వెంటనే ఫ్లిప్ చేయకూడదండి, మినిమం ఒక 5 మినిట్స్ అయినా అవి మీడియంలో ఫ్రై అవ్వాలి. అయిన తర్వాతే మనం ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే మొత్తం అంతా కూడా విరిగిపోయినట్టు అయిపోతుంది, అస్సలు బాగా అనిపించదు. సో ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి, తర్వాతే ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసినాక ఇవ్వండి మొత్తం ఫ్రై అయినాక నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఈ లోపు నేను గ్రేప్ జ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను, ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఇవి సాసేజ్కి కావాల్సిన ఐటమ్స్ అండి.
నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లిపాయ చిన్నగా చాప్ చేసుకొని రఫ్గా వేసుకోవాలి. ఇవి తింటున్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు, కానీ నేను స్కిప్ చేసేసాను. అండ్ ఇగోండి ఆనియన్స్, క్యాప్సికమ్. నా దగ్గర క్యాప్సికమ్ ఆ రోజు చాలా చిన్నదే ఉంది, సో అదే యూస్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెనిగర్ వేసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అది పులుపు అనేది వస్తుందన్నమాట వెనిగర్లో. టేస్ట్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది. వెనిగర్ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో లోలో పెట్టండి, లేదంటే మన మీద వచ్చి పడుతుంది. టమాటో సాస్, చిల్లీ సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇందాకలా వాటర్ ఉన్నాయి కదండి, నేను తీసిన వాటరు, ఆ వాటర్ అవి. నెక్స్ట్ ఇందులో నేనేం చేశానంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. డైరెక్ట్గా మనం ఈ కార్న్ఫ్లోర్ క్యారెట్ దాంట్లో కార్న్ఫ్లోర్ వేసి ఉంచాను కదా, అది డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి అంతా అంటికిపోతుంది కిందనంతా. సో నేను అలాగా వాటర్ వేసిన తర్వాత బాగా కొంచెం హైలో పెట్టేసి ఈ క్యారెట్ అండ్ క్యాబేజ్ వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నాను. మళ్ళీ థిక్గా ఎక్కువ వేసేసుకోకూడదు. కార్న్ఫ్లోర్ అనేది వేసేసుకున్నాం అనుకోండి మనకి చాలా థిక్గా అనిపించి అసలు బాల్స్కి పట్టకుండా అసలు ఏం బాగా అనిపించదు. ఇదిగోండి మొత్తం బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవడమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇలాగ డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. అన్ని వ్లాగ్స్ కూడా నావి కొంచెం చూడండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను రీసెంట్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. సో మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. సో ఐ హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. అంతేనండి, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మంచూరియా, వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.